సో ఇదంతా డీటెయిల్స్ ఎక్కడ ఏంటి తెలుసుకునే ముందు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా, అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి. మంచి మంచి వీడియోస్ అండ్ కంటెంట్తో మీ ముందుకి ప్రతిసారి ప్రధ్యాస్ వరల్డ్ మంచి మంచి వీడియోస్ తీసుకొస్తుంది అనమాట. ఒక యాక్టివిటీ కంపల్సరీ మిస్ అవ్వకుండా చేయండి. యాక్చువల్గా టికెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ, 380 బాట్ పర్ పర్సన్, చాలా ఎక్కువ అనిపించింది. బట్ ఈ యాక్టివిటీని మిస్ చేసుకుంటే ఇంకా మేము ఈ ప్లేస్కి వచ్చి కూడా వేస్ట్, మళ్ళీ మళ్ళీ రామ్ కదా ఇంత దూరం అని చెప్పి కంపల్సరీ తీసేసుకున్నాం అనమాట. ఫైనలీ టికెట్స్ అయితే చేతికి వచ్చేసాయి. సో మనం ఒక క్యూ ఫాలో అవుతాం అనమాట. మేము వెళ్ళిన టైంకి ఎక్కువ మంది లేకుండే, సో ఫైనలీ మేము ఆరామ్సే వెళ్ళిపోయామన్నమాట. స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడ ఏంటి అంటే బోట్స్ ఉంటాయి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఒక ఫ్యామిలీని ఒకటే సెపరేట్ బోట్లో పంపిస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళు ట్రిప్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. సో మన ముందు వాళ్ళు వెళ్తున్నారు చూడండి, వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరికి సెపరేట్ బోట్. ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీకి సెపరేట్ బోట్, అలా అనమాట. 2-3 ఫ్యామిలీస్ వస్తే ఈచ్ ఫ్యామిలీకి సెపరేట్ ఉంటుంది. సో ఫైనలీ మా టర్న్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే బోట్ మనం డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రైన్ ట్రాక్ ఇచ్చినట్టు బోట్కి కూడా సెపరేట్ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్లో ఆటోమేటిక్గా అది తీసుకెళ్తూనే ఉంటుంది. జస్ట్ మనం కూర్చొని మన నేచర్ సరౌండింగ్స్ ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. వ్యూ అయితే చాలా చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోతుంది. టోటల్ దీని డ్యూరేషన్ ఆల్మోస్ట్ 20 to 25 minutes ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా అదే ఫుల్ వే మొత్తం అదే చూసుకొని తీసుకెళ్తుంది, ఆ ట్రాక్ని ఫాలో అవుతూ. మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే, ఒక డీప్ ఫారెస్ట్లో వెళ్ళి మనంతటి మనం ఒక బోట్లో సఫారీ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఫారెస్ట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, వాటర్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, మనకి కోయ వాళ్ళు ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళ సౌండ్స్ కూడా వస్తాయి, ఊడల నుంచి ఊగుతున్నట్టు అలా సౌండ్స్ వస్తుంటాయి. అక్కడక్కడ మనకి వాటర్ స్ప్రింకిల్ చేస్తుంటారు. యానిమల్స్ లైక్ చింపాంజీ, జిరాఫీ, జీబ్రా, ఇలాంటి యానిమల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ట్రైబల్ హట్స్ కూడా ఉంటాయి, చూస్తున్నారు కదా. అండ్ కొన్ని బొమ్మలు కూడా నిజమైన ట్రైబల్సే ఉన్నట్టు ఉంటారు. అండ్ ఇలా కోతులు కూడా వేలాడుతూ ఊగుతూ ఉంటాయి అన్నమాట. ఆ సౌండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనుషులు కూడా వాళ్ళ మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది, ఏదో తల నరికేటట్టు, పెద్ద కత్తి పట్టుకొని ఫైర్ ఉన్నట్టు అలాగా. మేము వెళ్ళినప్పుడు అయితే మా వెనకాల ఏ బోట్స్ లేకుండే అనమాట, ఓన్లీ మా బోటే ఉండే. లిటరల్లీ మొత్తం ఫారెస్ట్లో మేము ఇద్దరమే ఉన్న ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా బాగుంది. అండ్ మీరు బోట్లో వెళ్తున్నప్పుడు కేర్ఫుల్గా కూడా ఉండండి, ఎందుకంటే ఇలా అడ్డంగా కొమ్మలు, చెట్లు అవి వస్తూ ఉంటాయి. సో మీ తల ఇంకా మీ ఫోన్స్ అవి జాగ్రత్తగా పెట్టుకోండి. యాక్చువల్గా సీనరీ చాలా బాగుంది అని మేము బోట్ ఆపి కాసేపు టైం స్పెండ్ చేద్దాంలే, ఎవరు లేరు కదా అని కూడా ట్రై చేసాము. బట్ మాతో కాలేదు, ఆ ట్రాక్ అనేది ఆగలేదు, ఆ బోట్ అనేది కంటిన్యూగా వెళ్తూనే ఉందన్నమాట మెల్లగా. సో మనం ఎక్కడ ఆపలేమన్నమాట. సో ఆ ట్రై మీరు చేయకండి. సో మీరు వచ్చేటప్పుడు ఒక సెల్ఫీ స్టిక్ని మాత్రం క్యారీ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఫోన్ ఓన్లీ మీకు లాంగ్ ఏరియా కవర్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో కంపల్సరీ ఒక సెల్ఫీ స్టిక్ అనేది క్యారీ చేస్తే ఏంటి అంటే మీకు లార్జ్ వ్యూ కవర్ అవుతుంది. అండ్ మీరు సెల్ఫీస్ తీసుకోవడానికి కానీ, ఎక్కడన్నా పెట్టుకొని ఎవరి హెల్ప్ లేకుండా మీ పిక్స్ క్లిక్ చేసుకోవడానికి కానీ మీకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సఫారీ వరల్డ్ వస్తే మాత్రం రివర్ సఫారీ అయినా చేసి వెళ్ళండి, ఆ జీప్ సఫారీ కూడా. ఈ రెండు చేస్తే అసలు చాలు, మీరు మొత్తం అన్నీ తిరిగి చూసినా చూడకపోయినా. సో నేను మీకు లాస్ట్లో ఒక టిప్ ఇస్తానని చెప్పాను కదా, అది ఏంటి అంటే మీరు ఈ ప్లేస్కి మార్నింగ్ లైక్ 6-7కే స్టార్ట్ అయిపోయి రండి. వస్తే మీకు ఏంటి అంటే ఎనఫ్ టైం ఉంటుంది మొత్తం చూడడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ముందే ఆన్లైన్ అంటే క్లూక్ సైట్లో బుక్ చేసేసుకోండి. సఫారీ వరల్డ్ మెరైన్ వాటర్ పార్క్, నో ట్రాన్స్ఫర్, నో బఫెట్ అని బుక్ చేసుకోండి. ట్రాన్స్ఫర్స్ ఒకవేళ కావాలి అంటే ఇక్కడికి వచ్చాక టికెట్స్ తీసుకోండి. ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి అంటే మనం సఫారీ పార్క్కి వెళ్ళడానికి బస్లో టికెట్ తీసుకున్నాం కదా బస్ కోసము, అదనమాట ట్రాన్స్ఫర్ అంటే. అక్కడ మీకు ఎక్కువ ఛార్జ్ పడుతుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఏంటంటే బస్సు యొక్క అవైలబిలిటీ బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. సో మీ
మీరు అక్కడ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ పొద్దున్నే రావడం వల్ల మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి మొత్తం కవర్ చేయగలుగుతారు, అన్ని షోస్ చూడగలుగుతారు. ఎలిఫెంట్ షో, డాల్ఫిన్ షో మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ఫైనల్లీ మీకు ఒక బంపర్ టిప్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ వచ్చిన వెంటనే టికెట్ కౌంటర్లో రిడీమ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ సఫారీ పార్క్కి టికెట్ బుక్ చేసేసుకొని సఫారీ టూర్కి వెళ్ళిపోండి. ఫస్ట్ సఫారీ టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత అంటే 45 మినిట్స్ పడుతుంది. తర్వాత మీరు మెరైన్ పార్క్కి వెళ్ళి మొత్తం అన్ని షోస్ కవర్ చేసుకోండి. 11కి అయితే కరెక్ట్గా ఎలిఫెంట్ షో స్టార్ట్ అవుతుంది. మీరు కరెక్ట్గా 9 o'clockకి సఫారీ టూర్ వెళ్తే 9:45 అలా అయిపోతుంది. సో మీరు 10:45 అట్లా లోపలికి వచ్చి మొత్తం తిరిగేసరికి టైం పడుతుంది. అండ్ ఎలిఫెంట్ షోకి వెళ్ళేసరికి మీకు కరెక్ట్గా 11 o'clock వరకు అక్కడ ఉండొచ్చు అనమాట. సో 11 o'clockకి ఎలిఫెంట్ షో చూసిన తర్వాత మళ్ళీ డాల్ఫిన్ షో 3 o'clock ఉంటుంది. ఈ లోపల మిగతా అన్ని ఏరియాస్ కవర్ చేసుకోవచ్చు. అండ్ మీరు వెళ్ళేటప్పుడు మీతో కొంచెం ఫుడ్ అది క్యారీ చేయడం మర్చిపోకండి. లోపల ఫుడ్ స్టాల్స్ అవి ఉంటాయి. వాటర్ బాటిల్, లిమిటెడ్ స్నాక్స్ అయితే మీరు క్యారీ చేయండి, ఎందుకన్నా మంచిది. సో మేము రివర్ సఫారీ తర్వాత మేము రిటర్న్ అయిపోయామన్నమాట. మళ్ళీ సేమ్ వేలో అన్నీ చూసుకుంటూ మీకు సీ లయన్ షో కూడా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. స్టంట్ మెన్ షో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, టైం లేకపోతే వేస్ట్ చూసి కూడా నాకు అంత వర్త్ అనిపించలేదన్నమాట. డాల్ఫిన్ షో, ఎలిఫెంట్ షో అయితే మర్చిపోక. సో మేము రివర్ సఫారీ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళి క్యాబ్ ఎక్కి మెట్రో ఎక్కి రిటర్న్ అయిపోయామన్నమాట. అరౌండ్ 3:30 అయింది మేము రూమ్కి వెళ్ళేసరికి. సో మాకు హాఫ్ డే సరిపోయింది. చెప్పాను కదా, ఫ్యామిలీస్ ఆర్ కిడ్స్తో వెళ్తే మాత్రం మీకు ఒక ఫుల్ డే సరిపోదు. సో ఒక ఫుల్ డే రోజు ఓన్లీ సఫారీ మెరైన్ వాటర్ పార్కే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో మేము సెకండ్ హాఫ్లో చాప్రాయ ప్రిన్సెస్ క్రూజ్కి వెళ్ళామన్నమాట డిన్నర్కి. ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి, సో మిస్ అవ్వకుండా చూసేయండి. మా రిమైనింగ్ డే ఐటనరీ ఏంటి, ఏమేం ప్లేసెస్ చూసాము అనేది కూడా వీడియో ఎండింగ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో అవి కూడా చూసేయండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ కంటెంట్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనేది స్టెప్స్ వీడియోలో ఉన్నాయి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.